భయపడాడు కదా. సన్నబియ్యం పెట్టించిందే ఆయన పిల్లలకు, హాస్టల్ పిల్లలకు. మాకు మైదానం అంతా ఖాళీ ఉంది. మా ప్లేయర్స్ ఉన్న గ్రౌండ్లో ఎదుటి ప్లేయర్స్ లేరు. అయినప్పటికీ కూడా వీళ్ళు పోయినప్పుడు జనం అడుగుతున్నారు కాబట్టి ఫలానా విషయం మీద అడుగుతున్నారు కాబట్టి వీళ్ళు చెప్పే బాధ్యత వీళ్ళ మీద ఉంటున్నది. తప్పకుండా చెప్పాల్సిన అవసరం ఉంటుంది. అడుగుతారు కదా జనం పోయినప్పుడు, ఊళ్ళకి పోయినప్పుడు మరి గీదిన సంగతి ఏంది అని అడుగుతారు. అడిగినప్పుడు మరి చెప్పాలి, మంచి చెడు చెప్పాల్సిన అక్కర ఉంటుంది. ఈ రోజుతో ఏమైందంటే మాకు ఆ బాధ పోతుంది. మా అభ్యర్థులకు చెప్పుకుని, మా మినిస్టర్లు పోయినప్పుడు కానీ ఇప్పుడు నేను పోయినా కూడా రేపు సభలకు పోతే అదేవిధంగా వాళ్ళు పోతే ఒక క్లారిటీ తీసుకొని చెప్తే, మా విధానం ఏందో చెప్తే నెక్స్ట్ 5 years అవలంబించే విధానం చెప్తే బాగుంటుంది. నేను ఏమంటున్నా అంటే, మేము లాస్ట్ టైం చేసిన మా రుణమాఫీ చేస్తామని సక్సెస్ఫుల్గా చేసినాం కదా. సిమిలర్ లైన్లో ఐఎమ్ అనౌన్సింగ్ 1 lakh లోన్ వేవర్ టు ద ఫార్మర్స్ వితౌట్ ఎనీ ప్రాబ్లం. మేము చేసేస్తాం, వాళ్ళ సమస్యలు రాకుండా మేము చేసేస్తాం. సింగిల్ సెటిల్మెంట్ ఉంటుంది రైతులకు, మిగతా నుండి మేము కట్టుకుని ఇస్తుంటాం. మీకేం బాధ? అటు వాళ్ళు మాట్లాడుతున్న పాపం జాలి అనిపిస్తుంది. రాహుల్ గాంధీ చూసి నేను భయపడతాను. నేను భయపడతాను, అర్థం కదా. రాహుల్ గాంధీ సభానంగా మేము బెంబేలేదు. ఎవడు బెంబేనా? నేను ఎలక్షన్ తెచ్చిందే నేను కదా. గట్స్ లేనోడు, ధైర్యం లేనోడు ఎలక్షన్ తెస్తాడా? ఎస్, ఇట్ ఈస్ అస్. మా క్యాబినెట్ మేము తెచ్చినాం. మాకు సాహసం లేకపోతే తెస్తామా? బట్టిగా మేము ఎడిపోసేయాల లెక్క క్యాబినెట్ డిజాల్వ్ చేసి భయపడతాం. క్యాబినెట్ డిజాల్వ్ చేయడం ద్వారా వచ్చే పరిణామాలు ఏంటి? మంచి ఏంది? మేము ఆహ్వానించినాం ఆ పరిణామాన్ని. వై? రీజన్ వై? అద్భుతంగా పోతున్నటువంటి ఈ గ్రోత్ ఆగద్దు. ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రగతి చక్రం ఆగద్దు అంటే సుస్థిరమైనటువంటి అన్క్వశ్చనబుల్ సుస్థిరమైన ఒక రాజకీయ వ్యవస్థ తెలంగాణకు అవసరము. ఖచ్చితంగా ఈ తెలంగాణ రాష్ట్రానికి ఈ ఉడుములు పాములు ఎవడు పడితే వాటిని దొరకకుండా ఒక ఇనుప కంచె, ఎస్, ఒక పటిష్టమైనటువంటి రాజకీయ సిస్టమ్, పొలిటికల్ పవర్ తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ సమాజానికి కావాలి. ఇలా డెఫినెట్లీ టీఆర్ఎస్ రూపంలో అది అందుబాటులో ఉంది 100%. ఏమంటారు? ఈంతో పోతుంది కూడా బాబు. నేను చెప్పిన బహిరంగ సభ బర్రెలు కూడా తలుపులు తెప్పుకొని పారిపోతాయి. మీరు చూడరాదు, భస్మం అయిపోతుంది. మీరు చూడరా, నేను చెప్తున్నా కదా. ఇలా చాలా పెద్ద పరిణామాలు. ఇప్పుడు గడ్డం గీక్కుంటాడు కూడా, ఉంచుకుంటాడు కూడా, చాలా పరిశాన్ ఉంటుంది కథ అంతా. ఒక పాయింట్ అండి, ఇది ఒకసారి క్లారిఫై చేస్తే పోతుంది. ఇక్కడ ఇష్యూ ఏంటంటే చాలా సింపుల్ అండి. ఇది తెలంగాణలో ఉన్నటువంటి ఆంధ్ర మిత్రులు అని అనుకుంటారు కదా. ఎవరు అనుకుంటారు ఎవరండి వాళ్ళు? ఎందుకు ఆంధ్ర అనుకుంటారు వాళ్ళు? ఇంకా అసలు నాకు అర్థం కాదు. ఎందుకు అనుకోవాలి? ఒకప్పుడు ఆ చర్చ వస్తే నేను ఒక మాట చెప్పాను, ఇంగ్లీష్లో చెప్పిన రోజు. వై ఆర్ యూ అన్నెసెసరీ క్లెయిమింగ్ యువర్ సెల్ఫ్ టు బి ఆంధ్ర? బీ ఏ ప్రౌడ్ హైదరాబాదీ అండ్ కేసీఆర్ ఇస్ విత్ యూ అని చెప్పినాడు. అప్పుడు ఇంగ్లీష్లో చెప్పిన వాళ్ళు వాడితే 70 ఏళ్ళ కింద వచ్చినండి బాన్సువాడ ప్రాంతంలో వాళ్ళు ఇంకా మేము ఆంధ్రలో అనుకుంటారా? ఎందుకు అనుకోవాలి వాళ్ళు అసలు? వాట్ ఈస్ ద రీజన్? ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్ర నుంచి వచ్చి సెటిల్ అయిన మిత్రులను నేను ఒకటే మాట చెప్తాను, క్లెయిమ్ యువర్ సెల్ఫ్ యాజ్ తెలంగాణ హైట్స్, డోంట్ బ్రాండ్ యువర్ సెల్ఫ్ యాజ్ ఆంధ్రాస్. ఎన్నిసార్లు చెప్తామంటే వాళ్ళు కొన్ని లక్షల సార్లు చెప్తున్నాం మేము. తెలంగాణలో ఉన్న బిడ్డలందరూ మా వాళ్ళే ఉందా అనండి. ఇప్పుడు 4 సంవత్సరాలు ఈ ఉడుము, చంద్రబాబు నాయుడు అనే ఉడుము రాకముందు ఈ సమస్య వచ్చిందా? గత 4.5 ఏళ్ళ ఆ వాసన కూడా ఉందా తెలంగాణలో? ఇలా వచ్చి శాంతంగా, చక్కగా, ఆనందంగా అన్నదమ్ముల్లాగా బతికేటువంటి ప్రజల మీద కుర్రాయి పెట్టడానిక? మీరు గారా జర్నలిస్టులు? మీకు విచక్షణ లేదా? మీరు రాయి వార్తలు? ఈజ్ ఇట్ ఇన్వైటబుల్? ఇదే చంద్రబాబు నాయుడు అండి గ్యాంగ్ ఏం ప్రచారాలు చేసినండి? మీ ఆస్తులు గుంజుకుంటారు, మిమ్మల్ని కొడతారు, మిమ్మల్ని తరిమి కొడతారు. కొట్టినరా వాళ్ళని? తరిమి కొట్టినరా? ఎన్ని అపోహలు క్రియేట్ చేసినండి? ఎలక్షన్లో వీళ్ళు చేసిన దుష్ప్రచారం ఏంది? ఇవాళ మళ్ళీ దుర్మార్గమా? ఉడుములాగా వచ్చి ఇక్కడ మంచిగా బతుకుతున్నది. ఇక్కడ పాపం ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళు, తెలంగాణ నుంచి అసలు ఆ భేదం ఉందా? పాటించింది ఎక్కడన్నా? టీఆర్ఎస్ పార్టీ కానీ, గవర్నమెంట్ కానీ, తెలంగాణ ప్రజలు కానీ ఎంత గొప్పలండి? ఎక్కడన్నా నచ్చిందా ఆ మాట? మీరు చెప్పండి, జర్నలిస్టులు వచ్చిందా? మీరు చూస్తలేరా సమాజాన్ని? నీ చిల్లర రాజకీయ అవసరాల కోసం నువ్వు వచ్చిన కుర్రాయి పెట్టి లేని అపోహలు చేస్తావా? ఇక్కడ ఉన్న ఆంధ్రులను అభద్రత గురి చేస్తావా? ఎంత దుర్మార్గం అండి ఇది, నాకు అర్థం కాదు. ఎందుకు, దేనికోసం నాకు అర్థంగా? చంద్రబాబు నాయుడు ఇక్కడ రాజ్యాలు లేదు వెళ్తాడా? చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ డిపాజిట్లు వస్తాయి అసలు? అంత పిచ్చోళ్ళ తెలంగాణ అంత బేరగా ఉన్నారా? యూ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడా?
ఇదివరకే ఒకసారి వచ్చి నీకు లేని మెజార్టీ లేని కాడ వచ్చి నువ్వు ఓటుకు నోటు కేసు ఇరుకపోయినావు ఇప్పటికే. ఇంకా సిగ్గు బుద్ధి రావద్దా? మేము అన్నామండి అంటున్నామా? నిజంగా మేమంత దుర్మార్గులం అయితే ఆంధ్ర వాళ్ళ మీద మాకు వ్యతిరేక భావమే ఉంటే ఈ 4 ఏళ్లలో ఎన్ని గడపలు అవుతుండే? అసలు ఆ వివక్ష కానీ ఆ వాసన కానీ ఉందా మా ప్రభుత్వంలో కానీ మాకు కానీ? అసలు తెలంగాణ సమాజంలో లేదు. అది లేని దాన్ని బచ్చేయాలి నువ్వు. ఎస్ నిన్ను వ్యక్తిగా అంటాం, బరాబర్ అంటాం మేము. నువ్వు యువర్ ఏ పొలిటికల్ లీడర్, యువర్ సబ్జెక్ట్ టు క్రిటిసిజం డెఫినెట్గా. నువ్వు వచ్చిన రాజకీయం చేస్తే నీ దగ్గర నువ్వు ఒక వాగ్దానం నెరవేర్చలేదు, నీ మేనిఫెస్టో ఇంప్లిమెంట్ చేయలేదు, నీ చక్కదనం లేదు, ఇంకా నువ్వు ఈడచ్చి ఎలుగు పెడతావా? నీకు లేదా పొలం దున్నుకుంటే? ఇక ఎలుగులు వెళ్ళినాయి 6 ఎలుగులు ఆంధ్రాలో అని వచ్చి వెలుగుతావిడ. సామాన్య మానవులు చెప్తున్నాను టీవీలల్లా. ఇప్పుడు పొద్దున్న లేతాడు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం. నువ్వు ఈడ పరిపాలన చేసినాడు, ఎన్ని మాటల కర్ఫ్యూ, ఎన్ని మాటల మత కల్లోలాలు, 4.5 సంవత్సరాలు ఉందా? ఎవరైనా చంపిండా? నువ్వు పెట్టిన దుర్మార్గాలని పోతున్నాయి కదా అంతరించి. నువ్వు పెట్టిన పేకాట క్లబ్బులు పోయినాయి, నీ జూదాలు పోయినాయి, భూముల కబ్జాలు పోయినాయి, వేట కొడవలు పోయినాయి, హైదరాబాద్ నుంచి మాయమైనాయి. ప్రశాంతంగా ఉన్నది హైదరాబాదు, అభద్రత లేదు, ఇక్కడ హత్యలు లేవు, చాలా ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో ఇప్పుడు నువ్వు ఉడుములాగా వచ్చి దాన్ని మొత్తం ఆంధ్ర వాళ్ళకి అంటగడతావు. పాపం వాళ్ళు ఏమన్నారు? తెలంగాణలో ఉన్న ఆంధ్ర వాళ్ళకు శని చంద్రబాబు నాయుడు. నేను చెప్తున్నా డెఫినెట్గా. ఎందుకండి ఆయన ఏమవసరం ఉంది? ఆయన అవసరమైంది, ఆయన వచ్చుడైంది, ఇక వచ్చి దాన్ని మొత్తం ఆంధ్ర వాళ్ళకి ఆపాదించడు. ఇక్కడ ఎంత దుర్మార్గం అండి ఇది. టూ మచ్ ఇస్. ఐఎమ్ సారీ, ఐఎమ్ వన్స్ అగైన్ అప్పీలింగ్. తెలంగాణలో ఉన్నటువంటి ఆంధ్ర వాళ్ళు ఎప్పుడో తెలంగాణ బిడ్డలు వాళ్ళు. నేను 100 సార్లు చెప్పిన, 1000 సార్లు చెప్పిన, టీవీ చర్చలలో చెప్పిన, పేపర్ స్టేట్మెంట్లలో చెప్పిన, ఎలక్షన్ల సందర్భంగా చెప్పిన, వీళ్ళు దుర్మార్గులు అండి. ఇదే చంద్రబాబు నాయుడు, ఇదే కాంగ్రెస్ వాళ్ళు. మీకు జ్ఞాపకం ఉంది కదా, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం మాట్లాడినండి జిహెచ్ఎంసీ ఎలక్షన్ తెల్లారి? చాలా దుర్మార్గంగా క్రూరంగా మాట్లాడాడు. ఈ ఆంధ్రోళ్ళు మాకు మోసం చేసిన ఓటు లేదని మాట్లాడు, ఆంధ్రోళ్ళు అని మాట్లాడాడు. మేము మాట్లాడలే, మాకు బాధ లేదు అసలు. ఆంధ్ర నుంచి వచ్చి ఎప్పటి నుంచో ఉన్నారు ఇక్కడ. వాళ్ళు కొందరు రాజకీయ ఆసక్తి ఉన్న రాజకీయ నాయకులు ఉన్నారు. మేము డినై చేస్తే వాళ్ళ ఆపర్చునిటీస్. మా ఉన్నత్యం, మా ఉందతనం చూడండి. 12 మందికి మేము కార్పొరేటర్లు ఇస్తే 12 మంది గెలిచిందండి. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ తెలంగాణ. 12 మెంబర్స్కు మేము డిఫరెంట్ క్యాస్ట్లు సార్ మేము ఉన్నాము, మాకు ఇవ్వండి ఇక్కడ అవకాశం అంటే ఇచ్చినాం. సగర్లకు ఇచ్చినాం, కుప్పలవెలుమలకు ఇచ్చినాం, అనేక ఇతర వాళ్ళకు కూడా ఇచ్చినాం. 12 మంది కార్పొరేటర్స్ ఉంది హైదరాబాద్ జిహెచ్ఎంసీలో. ఈజ్ ఇట్ నాట్ ఎ ఫ్యాక్ట్? ఈజ్ ఇట్ నాట్ ఆన్ రికార్డ్? ఇవాళ కూడా దాదాపుగా 8 మంది ఎమ్మెల్యేలకు ఇచ్చినాం. మాకు ఆ భేదం లేదు. నువ్వు వచ్చి కొరాయి పెడతా, ప్రశాంతంగా బతుకులు ఒక రాయేస్తా ఇదానండి. ఇక్కడ దయచేసి నేను మళ్ళీ అప్పీల్ చేస్తా ఉన్నా, ఆంధ్ర నుంచి వచ్చే వాళ్ళైతున్నారో మీరు ఆంధ్ర అనే భావం విడనాడండి. మీరు తెలంగాణ గౌరవనీయమైనటువంటి సిటిజన్స్. యు ఆర్ ద మోస్ట్ రెస్పెక్టబుల్ సిటిజన్స్ ఆఫ్ తెలంగాణ. హైదరాబాద్ కావచ్చు, బాన్సువాడ కావచ్చు, ఎక్కడ కావచ్చు, కోదాడ కావచ్చు, ఇంకోటి కావచ్చు. మీరు ఇక్కడ రైతులు, మీరు హక్కులున్నాయి, మీకు యాజమాన్యాలని, మీ పిల్లలు ఇక్కడ పుట్టినరు, పెరిగిన మంచిగా హ్యాపీగా, వాళ్ళు పాలు నీళ్ళలా కలిసిపోయిన మంచిగా తెలంగాణ సమాజంలో. వాళ్ళని వాళ్ళు డిటాచ్ చేసి మీ చిల్లర రాజకీయాల కోసం, మీ కుచిత బుద్ధి కోసం అవుతుందా? అది రియాక్షన్ అయితే నేను చెప్తాను. ఇదే చంద్రబాబు నాయుడు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో చేతులు కాల్చుకున్నాడు, 100 కోట్లు ఖర్చు పెట్టాడు. అప్పుడు ఫలితాలు ఏమొచ్చాయో మీకు తెలుసు. ఈ రోజు కూడా అంతకన్నా దారుణంగా ఉంటాయి ఫలితాలు. బుద్ధి చెప్తారు ఇక్కడ వాళ్ళు అందరూ కలిసి బుద్ధి చెప్తారు. వీళ్ళు వాళ్ళు ఇంత బ్యూటిఫుల్గా, ఇంత పీస్ఫుల్గా, ఇంత చక్కగా ఆనందంగా జరుగుతుంది వ్యవహారం ఇక్కడ. ఏం రోగం నాకు అర్థం కాదు. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.